తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాల కాలం పూర్తయింది. 31 నెలలు పూర్తయింది అంటారు. అయితే మీకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారంటీలు లేదంటే 420 హామీలు ఇచ్చి అధికారంకి ఎక్కారు. సో అధికారంకి ఎక్కిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ వర్గం కూడా సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తలేదు. కానీ రైతులు అనేటోళ్ళు ఈ రాష్ట్రానికి వెన్నెముక. రైతు లేకపోతే మనం బతకలేం. రైతు అనేటోడు 4 మెతుకులు పండిస్తేనే మన నోటికాడికి 4 ముద్దలు వస్తే మనం భూమి మీద ఏమైనా పని చేసుకొని బతకగలుగుతాం. ఆ పండించే రైతులు ఇప్పటికీ మనం 1000 మందిని బలి కొన్నామంట. ఈ రోజుకి ఏం చేసినాం? 1000 మందిని బలి కోరినాం. మన కాంగ్రెస్ సర్కార్కు ఓటేసి అంటే కాంగ్రెస్ సర్కార్ని నమ్మి ఇలా ప్రజలు 1000 మందిని మనం వాళ్ళ ఆత్మలకు ఇదైనాం అనమాట. సో మరి టైటిల్ అయితే గదే పెట్టినా ఇలా. సో రైతులను 1000 మందిని కథం చేసిన కాంగ్రెస్ అని చెప్పేసి ఈరోజు టైటిల్ తీసుకున్నా. నమస్తే తెలంగాణ ఇలా బ్యానర్ ఐటంగా తీసుకునే ప్రయత్నం కూడా చేసింది ఆల్మోస్ట్. ఎందుకంటే అందరు తెలిసినట్టుగా రాష్ట్రంలో రైతు రుణమాఫీ కాక, రైతు బంధు రాక, రైతులకు నీళ్లు రాక, రైతులకు కరెంటు లేక, నాణ్యమైన గింజలు దొరకక రైతులు గ్రామాలలో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంది. సో అన్నదాతల ఆవేదన ఈ రాష్ట్ర ప్రజలు చూడాలని చెప్పేసి మరి వీళ్ళు రాశారు. ఇక అన్నదాతల మృత్యు ఘోషాట 31 నెలల్లో ఇప్పటికీ 1000 మందికి పైగా ఆత్మహత్య చేసుకొని రైతులు చనిపోవడం జరిగింది రాష్ట్రంలో. నిలిచిన సంక్షేమం వ్యవసాయం సంక్షోభం. కాంగ్రెస్ పాలనలో నేలరాలుతున్న మట్టి పూలు కనీస భరోసా కరువై రైతుల బలన్మరణాలని చెప్పేసి ఇలా టైటిల్ రాయడం జరిగింది. సో వాస్తవానికి కాంగ్రెస్ పాలనలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొంచెం బెటర్గా ఉంటుండే, రైతులందరూ సంతోషంగా ఉంటుండే. అవునన్నా కాదన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన రైతుల కళ్ళల్లో ఆనందం చూసే ప్రయత్నం చేసింది. తర్వాత ఆయన తదనంతరం మిగతా కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళంతా వేరు. కానీ మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన 9.5 సంవత్సరాలు రైతులని తన శక్తి వంచన లేకుండా సంతోషంగా చూసే ప్రయత్నం చేసింది. తర్వాత ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2.5 సంవత్సరాల కాలం అవుతున్నాయి. అయితే ఓ రైతు ఎన్నికల ప్రచారంలో కనిపిస్తే ఆ వ్యవసాయం చేసే రైతును పట్టుకొని రేవంత్ రెడ్డి అడిగేది, 8,000 వస్తున్నాయి, నీకు 10,000 వస్తున్నాయా రైతు బంధు? ఆ రైతు బంధు పథకం కేసీఆర్ ఇచ్చిండు కదా, నేను 10,000కు మించి 15,000 ఇంకా 5,000 ఎక్కువ కల్పిస్తా, సో నాకు ఓటేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రైతుల దగ్గర ప్రజల దగ్గర ప్రాధేయపడ్డది. తర్వాత ₹1,00,000 రుణమాఫీ కేసీఆర్ చేసింది కాబట్టి నేను 2 లక్షలు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చి రైతులని నమ్మించే ప్రయత్నం చేసి ఎన్నికల్లో గెలిచింది. ఒకవేళ అన్నో ఇన్నో నాసోటుడన్నా రేవంత్ రెడ్డి లంగా దొంగ, ఆయన రైతు రుణమాఫీ చేయడు, రైతు బంధు చేయడు, పెద్ద దొంగ రానివాడనంటే ఇక రాష్ట్రం మొత్తం గగ్గోలు పెట్టి చెప్పింది, నేను దివాలాగా అన్నా, నాకన్నా ధమాకు లేదా, నేనెందుకు రైతు బంధు ఎగ్గొడతా, నేను ఇంకా కేసీఆర్ కంటే ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా నమ్మకంగా రైతులు నమ్మే రకంగా చెప్పడం జరిగింది. మరి ఇలా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి గాలికి వదిలేస్తే మిగతా ప్రాజెక్టుల నుంచి రాష్ట్రంలో రైతాంగానికి నీళ్ళు ఏమైనా ఇస్తున్నా అంటే నీళ్ళు అన్నీ కూడా అడిగంటిపోయినాయి, ప్రాజెక్టులలో నీళ్ళు లేవని చెప్పేసి చేతులు ఎత్తేసింది. ఇట్లా ఏ అంశంలో చూసుకున్నా రైతులని అన్ని విధాలుగా ఎప్పుడు రైతులు ఏమడిగినా సరే గాడిద గుట్టు ముందల పెట్టింది. ఏమిచ్చింది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రైతుల కంటే గాడిద గుట్టే ఇచ్చింది, మరి వేరేదేం కనిపిస్తలేదు. సో మరి అలాంటి గాడిద గుట్టు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో రైతుల్ని 1000 మందిని బలిగొండి. ఇప్పటికీ 1000 మంది రైతులు అంటే ఒక అన్నదాతను మనం కోల్పోతున్నాం అంటే 10 మందికి తిండి కోల్పోతున్నాం. ఒక అన్నదాత చనిపోతున్నా అంటే 10 మందికి తిండి లేకుండా అయిపోతుంది ఈ లోకంలో. ఒక 1000 మంది అంటే ఇంటూ 10 మంది వేసుకోరు. ఒక రైతు పండించేది 2-3 కుటుంబాలు సంవత్సరం మొత్తం తింటాయి. ఒక్క రైతు పండించేది ఇలాంటి 10 కుటుంబాలు తింటాయి. మరి 1000 మందిని బలి కోరిండ్రు ఏంటంటే ఇప్పుడు 10 కంప్యూటర్లు నాశనం అయితే నష్టం లేదు, తర్వాత ఇంకేదో చేస్తాం. లేదంటే 10 పనిముట్లు ఖరాబ్ అయితే దాన్ని ఇంకేదో చేస్తాం. కానీ 10 మంది రైతులు పోయారంటే మనం తిరిగి తీసుకురాలేం. ఎందుకంటే ఆల్రెడీ వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువ, వాళ్ళు వేరే పనులకు రైతులు మళ్ళీపోతారు. ఇలా హైదరాబాద్కి వస్తే వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటున్నాం, కార్ డ్రైవర్ చేసుకుంటున్నాం, సెక్యూరిటీ చేసుకుంటున్నాం, ఏదో ఒకటి చేసుకొని గ్రామాన్ని వదిలేస్తారు ఈరోజు యువ రైతులు.
ఇక మరి ఉన్న అన్నదాతలు ఇట్లా బలి కోరితే భవిష్యత్తులో మనకు తిండోడు పెట్టాలి. హైదరాబాద్లో ఏ పని లేకున్నా ఏదో చేసుకొని బతకగలుగుతాం, లాస్ట్కి ఏదోటి జీవితం కొనసాగుతుంది. కానీ రైతు లేకుండా మానవ సమాజం మొదలు పోలేదు. తల్లి లేకుండా తండ్రి లేకుండా ఎట్లయితే ఈ మానవ సమాజం లేదు, తిండి లేకుండా కూడా ఈ మానవ సమాజం లేదు. ఓ 20 రోజులు 30 రోజులు మనిషి తినకపోతే అంతా ఖతం అవుతుంది ఒక దెబ్బకే. ఏ కరోనా రావాల్సిన అవసరం లేదు, ఏది రావాల్సిన అవసరం లేదు. ఓ 20 రోజులు మారితే అందరం ఖతం అవుతాం. మరి అలాంటి రైతుల్ని 1000 మందిని బలి కోరిండు రేవంత్ రెడ్డి. ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఘనత, అంటే ప్రజాప్రభుత్వంలో సాధించిన ఘనత. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మరి రేవంత్ రెడ్డి రైతు పండుగ చేస్తా ఉన్నాడు కదా, సో మరి 1000 మంది రైతులను చంపినందుకు దానికి ఏం పండుగ అని చెప్పారు? తద్దినం పండుగ చేద్దామా? సో ఇది నేను చాలా ఆవేదనతో చాలా బాధతో చెప్తున్నా. రైతు బిడ్డగా రైతుగా వ్యవసాయం చేసినట్టుగా నేను మాట్లాడుతున్నా. ఇది ఏ రకంగా నీకు సంతోషం అనిపిస్తున్నా ఆయన నీకు తెలవాలి. 31 నెలల్లో 1000 మంది రైతులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో, నువ్వు చెప్తున్న ప్రజాప్రభుత్వంలో, నువ్వు చెప్తున్న రైతు రాజ్యంలో రైతులు బలిగొన్నారు. ఇలా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే పోయినోని చూపి, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోయినోని చూపి, ఒక కాంగ్రెస్ మంత్రి పోయినోని చూపి ఎవరన్నా కాంగ్రెస్ వాడు పోయిండా? కానీ మిమ్మల్ని నమ్మిన పాపానికి రైతులు పోతున్నారు. రైతుల బలి ఈ రాష్ట్రానికి మంచిది కాదు. వెనకట్లా మనం చిన్నప్పుడు దేవుళ్ళకు బలిస్తూ ఉంటాం. రేవంత్ రెడ్డికి రైతులను బలిస్తున్నట్టుగా అనిపిస్తాం. నాకు అది కన్నీళ్ళు వస్తున్నాయి వాస్తవానికి. కానీ ఎందుకంటే రైతు లేకుండా మనం బతకలేం. ఏం లేకుండానైనా ఏదో ఒకటి ముందర పోగలుగుతాం, కానీ రైతు లేకుండా బతకలేం. రైతులు ఉండాల్సిందే, నీళ్ళు ఉండాల్సిందే. రైతుకు నీళ్ళు అవసరం, మనకు రైతు అవసరం. రేవంత్ రెడ్డి నీళ్ళని గాలికి వదిలేసిండు, రైతులను గాలికి వదిలేసిండు. ఇది ఇట్లనే కొనసాగుతూ పోతే భవిష్యత్తులో ఇక మరి వెనకట్లా ఇప్పట్లో 1949 1947 ఆ ప్రాంతంలో చైనాలో భూవలేక చచ్చిరట, భారతదేశంలో భూవలేక చచ్చిరట, లక్షల మంది కోట్ల మంది అని విన్నాం. మరి ఇప్పుడు రాష్ట్రంలో వినాల్సి వస్తుందేమో. చూడరా, 10 ఏళ్ళట కుదుటపడిన తెలంగాణట సాగుపై చావు దెబ్బ కొట్టిన కాంగ్రెస్ అట. పంట నష్ట పరిహారం ఇయ్యలేదు, పంట కొనుగోలు చేసే దిక్కు లేదు. 2.5 ఏళ్ళలో 28,000 కోట్ల రైతు భరోసా ఎగవేసిన ప్రభుత్వం. సాగు భూముల ధర పతనంతో రైతుల్లో సన్నగిల్లిన మనోధైర్యం. కుటుంబ అవసరాలకు తోడు దిగుబడి లేక అప్పుల ఊబిలోకి పోతురు. తీర్చే మార్గం లేక ఆత్మహత్యల బాట పడుతురు. ఈ ఏడాది నుంచి రైతు బీమాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చరమగీతం పాడుతున్నది. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు బీమా పథకం ఉండేది. అంటే ఎవడైనా రాష్ట్రంలో రైతు అనేటోడు ఏ మూలకైనా ఎక్కడైనా సరే వ్యవసాయం చేసే రైతు, ఓ 4 ఎకరాలు 4 అంటే ఒక 4 గుంటలు ఉన్న రైతు అయినా సరే ఆయన వ్యవసాయం చేస్తుండే, ఆయన ఒంటరిగా మధ్యంతరంలో ఏదన్నా ప్రాణహాని ఏర్పడి చనిపోతే ఆయన కుటుంబానికి ఆయన దశదిన కర్మ ముగిసే లోపట్లనే 5 లక్షల రూపాయలు బ్యాంకులో పడేది. 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థికంగా పనికొచ్చేది. ఆ కుటుంబం కొంచెం ముందర పోవడానికి ఉపయోగపడేది. ఈ దేశంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నట్టు ఆయన ఆ రైతు బంధు కానీ లేదంటే ఈ రైతు బీమా, ప్రధానంగా రైతు బీమా, ఈ 2 పథకాలతో దేశంలో రైతుల పాలిట దేవునిగా నిలిచింది, రాష్ట్రం పాలిట కూడా. ఎందుకంటే దాన్ని చూసి ఇలా సెంట్రల్లో గవర్నమెంట్ రైతులకు ఇలా పిఎం కిసాన్ నిధులు వేస్తూ ఉన్నది, రాష్ట్రంలో రైతు బంధు నడుస్తున్నది. మరి దుర్మార్గుడైన రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన రైతు బీమా పథకాన్ని ఎగ్గొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇలా రైతు చనిపోతే సంవత్సరానికి కూడా రైతు బీమా వస్తలేదు ఈ రాష్ట్రంలో, సంవత్సర కాలానికి కూడా. కానీ అదే కాంట్రాక్టర్లకు కమిషన్ వచ్చే కాంట్రాక్టులకు మాత్రం పైసలు దండిగా వస్తున్నాయి. సో ఇది రైతుల యొక్క పరిస్థితి. మరి మళ్ళీ కూడా ఈరోజు నేడు కౌలు రైతు బలన్మరణం, సాగులో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుని సిద్దిపేట జిల్లా దాచారంలో ఈ విషాదం జరిగింది. ఇక మరో అల్పపీడనం కూడా రాబోతుంది. ఈ ఎమ్మునాష్టం కానీ రైతులు మాత్రం ఎదురు చూస్తారు 1000 కళ్ళతోని. ఏమన్నా అవకాశం ఉందా, ఆ భగవంతుడు మమ్మల్ని బయటేసరా, ఈ ఎల్లినో ప్రభావం వల్ల మా పంటలు ఇంకితేమన్నా ఆగమైతే. ఇలా గ్రామాల దగ్గర పోతే రైతుల ఆవేదన ఆగమ్య గోచరంగా ఉన్నది. వాళ్ళని పట్టించుకునే మాడే లేదు ఈ రాష్ట్రంలో. గ్రామాలలో వర్షాలు లేక రోడ్ల పంట రైతులు పడిగాపులు కాస్తారు, ఏమన్నా వర్షం పడుతుందేమో, మా పంటలు ఏమన్నా వండుతాయేమో అని చెప్పేసి. ఇక నేడు బీఆర్ఎస్ వచ్చేసి రైతు సదస్సు పెడుతుంది. లక్షెట్టిపేటలో
సభ పెడుతుంది. హాజరు కానున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మరణించిన 4 రైతుల కుటుంబాలకు సాయం అందించబోతున్నారు. ఈ 1000 4 ఎంత అంటారుగా, గుడ్డోని కంటే మెలకన ఉన్నాయన్నట్టు ఓ 4 రైతు కుటుంబాలకు న్యాయం చేసే ఎంతో కొంత సాయం చేసే ప్రయత్నం చేస్తారట వీళ్ళు. సో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల విషయంలో చెడ్డ పేరు ఉన్నది, మేజర్ పాయింట్. లేదంటే ఆన్నో ఇన్నో చెడ్డ పేరు ఉండొచ్చు, కానీ రైతుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు లేదు. ఒక డైలాగ్ తప్ప, వరేస్తే ఉరేసిరు అన్నట్టు తప్ప మిగతా ఎక్కడా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకు చెడ్డ పేరు లేదు రైతుల విషయంలో. నేను చెప్తా ఉన్నా కదా, రైతు బిడ్డగా చెప్తున్నా. రైతుతో పాటు ఆనాడు దేవునిగా నిలిచిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం జరుగుతున్నది? రైతుల పాట రాక్షసులుగా నిలుస్తున్నాడు, రైతుల పాట రక్కసి లెక్క ఇలా మీద పడి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల్ని అరిగోస పెడతా ఉన్నాడు. ఆర్థికంగా కుటుంబాలు మొత్తం విచ్ఛిన్నం చేస్తున్నాడు. మరి ఏ ముద నష్టమో ఏం కథో. సో ఇట్లా మరి 1000 మంది పైన ఈ రోజుకి. సో ఎద్దేసిన వ్యవసాయం బాగుపడలే, రైతు దేశం రాజ్యం బాగుపడదు. మన ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెడుతుంది, ఇంకా పచ్చ ఎగురు పెట్టి గొప్ప పేరు వస్తుంది. చూస్తా ఏ పార్టీ పేరు వస్తుంది, ప్రజలు కూడా చూస్తారు కదా మీకు ఏ పార్టీ మంచి పేరు వస్తుంది అన్నది. సో ఇది ఒక వార్త, ఇది చాలా పేపర్లో రావాల్సిన అవసరం ఉన్నది.